హలో వ్యూవర్స్, ఇవాళ అయితే నేను నా స్టైల్లో ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాను. నార్మల్గా అయితే ఎగ్ కర్రీ బాయిల్ చేసి అలా చేస్తారు, లేదా ఎగ్ ఫ్రై చేసుకుంటారు ఎగ్ బుర్జీ లాగా. సో నేను ఇవాళ డిఫరెంట్గా చేయబోతున్నాను అన్నమాట. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక సన్నగా తరిగించుకున్న ఆనియన్స్ని వేయించుకోవాలి. సో ఈ కర్రీ ఎలా ఉంటుందంటే లైక్ కొంచెం సెమీ గ్రేవీగా ఉంటుంది, బట్ ఎగ్ కూడా అట్లానే ఉంటుంది. బట్ ఎగ్ కొట్టేసేస్తాను అనమాట అందులో. దీన్ని అయితే బాయిల్ చేసేది కాదు. సో కొంచెం యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఎప్పుడూ రొటీన్గా తింటే ఏం బాగుంటుందని చెప్పి ఈసారి నేనైతే ఇలా ట్రై చేశాను అనమాట. సో మనం రెగ్యులర్గా చేసుకుండేదే, బట్ కొన్ని మోడిఫికేషన్స్తో నా స్టైల్లో నేనైతే చేయబోతున్నాను అనమాట. సో ఆనియన్స్ ఇలా వేయించుకుంటూ కట్ చేసి పెట్టుకున్న మిర్చిని, దాని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని దీన్నైతే ఆనియన్స్ని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. దాని తర్వాత దీంట్లోకి చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గించుకోవాలి. సో కట్ చేసిన మిర్చి వేసాను, తర్వాత కట్ చేసిన ఆనియన్స్లో వేయించుకుంటున్నాను. దాని తర్వాత మంచిగా ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను అయితే అలా మగ్గించుకుంటూ ఉన్నాను అనమాట. సో పసుపు కూడా కొంచెం అయితే వేసుకున్నాను. పసుపు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఆనియన్స్కి అన్నిటికీ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ తర్వాత ఉల్లిపాయలు మగ్గటానికి సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఉల్లిపాయలు వేయడం వల్ల మనకి సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గుతాయి అన్నమాట. సో మనం ఉల్లిపాయలకి ఇలా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ముందుగా మిక్స్ చేసుకొని మంచిగా ఇంకా ఎక్కడెక్కడైతే చుట్టుపక్కల మన ప్యాన్కి అంటుకొని ఉన్న ఆనియన్స్ అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని వాటిని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవి ఉడికేంత వరకు బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉల్లిపాయలంతా మంచిగా ఉడికేంత వరకు వాటిని బాగా మనమైతే చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే చేసుకుంటూ మూత పెట్టేసుకొని ఒక దగ్గర నాకు తెలిసి ఒక 5 నిమిషాల్లో లేదా 7 నిమిషాల్లో మీకు ఉల్లిపాయలు అయితే ఉడికిపోతాయి, ఇలా మగ్గుతాయి. చూసారు కదా, ఈ విధంగా అయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఉల్లిపాయలు ఉడికిన తర్వాతే వేయాలన్నమాట. సో నార్మల్గా చికెన్లో వాటిలో కూడా వేసుకుంటారు, కాబట్టి ఇంత ఉడికేంతవరకు అయితే కొంచెం ఉడకంగానే వేసేసుకుంటారు, బట్ దీనికి అలా కాదు. సో బాగా మంచిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయల్ని ఇలా వేసుకోవాలన్నమాట. సో మళ్ళీ తర్వాత కొంచెం సేపు మగ్గించుకొని తీసి చూసారు కదా, ఈ విధంగా అయితే అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి మాడదు, లేదంటే ఉల్లిపాయలు కాబట్టి త్వరగా మాడిపోతాయి, మన కర్రీ అంతా పాడైపోద్ది. సో ఏదన్నా కర్రీ చేసేటప్పుడు దగ్గరుండి మంచిగా చేసుకోవాలన్నమాట, లేదంటే కర్రీ చెడిపోద్ది, ఉల్లిపాయలు మాడిపోతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కట్ చేసి రెడీగా పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా అవి కూడా సన్నగా తరిగాను అనమాట, ఎందుకంటే త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు వచ్చే టమాటాలు అసలు అంత బాగోట్లేదు, అంత హైబ్రిడ్ వస్తున్నాయి. నాటు టమాటాలు ఉంటే అసలు ఆ కర్రీ టేస్టే మారిపోద్ది. సో ఈ టమాటాలు ఎన్ని వేసినా కానీ మనకు అయితే అసలు ఆ టేస్ట్ రావట్లేదు. ఇదివరకు దొరికిన అసలు ఆ టమాటాలు ఏదైనా సరే ఈ రోజుల్లో అయితే మనం అయితే ఆర్గానిక్ అనేది లేదా, అంతా ఏదో వీళ్ళు పండించిందే ఉంది, ఏదో ఇంకా దొరికిన వేసుకొని తినాలంటే తప్పదు కదా. సో ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. కారం కూడా యాడ్ చేసి మంచిగా అయితే మిక్స్ చేసుకొని దీన్ని కూడా నీళ్లు కొంచెం మన గ్రేవీ ఎంతైతే కావాలనుకుంటున్నామో దానికి తగ్గ వాటర్ అయితే పోసుకొని కారంలో ఈ ఉల్లిపాయల్లో కారం కూడా యాడ్ చేసి కొన్ని నీళ్ళు గ్రేవీకి తగ్గది. ఈ టమాటాలు ఉడికేంత వరకు ఉల్లిపాయలు టమాటాలు ఇవంతా ఉడకాలి కాబట్టి సో కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది ఉడకటానికి. ఆ ఉడికిన ప్రాసెస్లో మనకు తెలిసిపోద్ది, ఎలా అంటే చుట్టూ ఆయిల్ అయితే వచ్చేస్తుంది. సో ఆ ఆయిల్ ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడు మనం వెంటనే గుడ్లు తీసి దాని మీద కొట్టేసుకోవాలన్నమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే గ్రేవీకి తగ్గ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇప్పుడు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. ఈ కూర అన్నంలో బాగుంటుంది, రోటీస్లోకి అయితే చాలా బాగుంటుంది, అసలు వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. రోటీకి కానీ పరోటాకి కానీ దేనికైనా. వైట్ రైస్లో కూడా బాగానే ఉంటుంది, బట్ మనకి ఇట్లాంటి రోటీల్లో వాటికి అయితే అదిరిపోద్ది అనమాట. సో చూసారు కదా, ఇలా ఆయిల్ బయటకు వచ్చాక మనం గుడ్లు కొట్టేసేసి కదిపించకూడదు. ఇంకా మనం గుడ్డు అలా కొట్టి వదిలేస్తాం. మామూలుగా ఎగ్ బుర్జీకి ఏం చేస్తామంటే దీన్ని ఇంత గ్రేవీ కాకోకుండా కొంచెం డ్రైగా చేసుకొని ఇలా కొట్టేసిన దాన్ని స్మాష్ చేసుకొని గుడ్డు పొరుట్లా చేసుకుంటాం, బట్ ఇది అలా కాదు. సో దీన్ని గుడ్డు మనం కొట్టింది అలా కదిపించుకోకుండా అలా వదిలేయాలన్నమాట. సో అలానే బాయిల్ అయ్యి అలానే ఉడుకుతూ ఉండాలి వాటిని.
వాటిని అలా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెం సేపు వదిలేమనుకోండి, సో అవి దగ్గర పడి గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. సో ఈ విధంగా అయితే అవుతాయి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ కదిపించి తిప్పేసి రెండో వైపు అంటే పైనది కిందకి కిందది పైకి వేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలన్నమాట. సో ఈ విధంగా చూసారు కదా, ఇలానే ఇంక వదిలేయటమే, దాన్ని స్మాష్ చేయడం అలా ఏం ఉండదు. సో ఇది కర్రీ అయితే చేసుకునేది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో దీంట్లోకి పైన కావాలంటే మీ దగ్గర ఉంటే గరం మసాలా వేసుకోండి, లేకపోతే లేదు. సో అదేం లేదు. ఎండు కొబ్బరి కావాలంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, గరం మసాలా కావాలంటే గరం మసాలా జస్ట్ ఇలా కూడా తీసేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే ఎండు కొబ్బరి గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేయడం వల్ల కొంచెం ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా గరం మసాలా యాడ్ చేస్తే బాగుంటుంది. సో మీరు గరం మసాలా యాడ్ చేసుకుంటే ఉంటేనే, మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేను గరం మసాలా అండ్ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశాను. సో రెండు యాడ్ చేసి కొంచెం సేపు మళ్ళీ వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసేసి ఒక 5 నిమిషాలు కరెక్ట్గా ఉంచేసి ఒకసారి అన్నీ సరిపోలేదో చూసుకొని ఉడుకుతుండగానే దించేసుకుంటే, కొత్తిమీర జల్లి దించేస్తే అదిరిపోద్ది అనమాట కూర. బట్ నా దగ్గర అయితే వాళ్ళు కొత్తిమీర లేదు, నేను చూసుకోలేదు పొద్దునే. సో మార్కెట్కి వెళ్ళినప్పుడు మర్చిపోయామన్నమాట. సో కొత్తిమీర వేస్తేనే కూరకి ఆ ఫైనల్ టచ్లో ఆ లుక్ అనేది అదిరిపోతుంది. బట్ ఈరోజు అయితే కొత్తిమీర లేదు కాబట్టి కొంచెం అదొకటి అన్సాటిస్ఫైడ్గా ఉంది నాకు. సో కర్రీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కర్రీ ప్రాసెస్ అయితే ఇది. మీకు కూడా నచ్చితే కనుక ఇదైతే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది తినడానికి కూడా. సో ఇది ఇవాళ నా వంట. సో మీకైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.